వినుకొండలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీని కలవటం జరిగింది. రషీద్ హత్యకు కారణమైన వారిలో, వారికి సహకరించిన వారిలో కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారని, వారిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీసం ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరచకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రషీద్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, రషీద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండగా రషీద్ని నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా, అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడలేం. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడలేం. అలాంటి అందరూ చూస్తుండగా, వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది, ఆ నరికించిన అటువంటి ఆ తీరు, అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవరైనా ఈ రోజు చూస్తే అర్థమైంది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం, తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట సభలో పనిచేస్తాను. అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడండి, చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి కానీ కాదు. అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి మరి బ్యాక్కులు ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పారు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మలు అంటే ఇంకా ఎంతమందిని నరకాలని? ఆ మొదలునే నరుకు, మమ్మల్ని నరకండి. మీకు అంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి